గురువుగారు, జ్యోతిష్యానికి సంబంధించి అసలు నిజంగా నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఇందులో ఉన్నా కూడా నేను కూడా చాలా ఆశ్చర్యంగా వింటూ ఉన్నాను మీరు చెప్పే ప్రతి మాట కూడా. ఇందులో భాగంగా చాలామంది జ్యోతిష్యం చూపించుకోవాలి అనుకున్న వాళ్ళు పుట్టిన తేదీ, సమయం, ప్లేస్ ఇవన్నీ చెప్పమంటారు. దాని ద్వారా చెప్తూ ఉంటారు. ఒకవేళ పుట్టిన తేదీ కానీ, లేదా సమయం కానీ, లేదా మరి ఏ ఇతర విషయాలు కూడా మనకి కరెక్ట్‌గా అంటే ఎగ్జాక్ట్‌గా వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియని వాళ్ళకి జ్యోతిష్యాన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? వాళ్ళకి కూడా ఎగ్జాక్ట్‌గా వాళ్ళ జ్యోతిష్యం 100% చెప్పే అవకాశం ఉంటుందా? ఉంటే అది ఎలా? చెప్పండి. మనకి జ్యోతిష్ శాస్త్రంలో చాలా శాస్త్రాలు వచ్చాయండి. హ్మ్. హస్త సాముద్రికం అని, అవును. న్యూమరాలజీ అని, హ్మ్. హ్మ్. ఇవన్నీ కూడా ఆహ్, ఈ పుట్టిన సమయము, అలాగే తేదీ, ఎక్కడ పుట్టారో ప్లేస్. ఈ 3 తెలియని వాళ్ళకి ఆల్టర్‌నేటివ్ శాస్త్రాలుగా మనకి వచ్చాయి. హ్మ్. అయితే ప్రధానంగా మనకి వేదం నుంచి ఆవిర్భవించినటువంటి శాస్త్రం మాత్రం 100కి 100 పాళ్ళు జ్యోతిష్ శాస్త్రం. హస్త సాముద్రికం పుట్టలేదు వేదం హ్మ్. నుంచి. హ్మ్. ఈ హస్తసాముద్రికము ఏదైతే ఉందో, అంటే నాకు ఒక ప్రశ్న. చాలామంది, అంటే నేను ఎవరిని విమర్శించనండి. హ్మ్. వాస్తవం, అది యథార్థవాది, లోక విరోధి అని అవును. మనం యథార్థం మాట్లాడాలి. ఇవి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. ఒక చేతులు లేనివాడు ఉన్నాడండి. హ్మ్. పాపం చేతులు లేవు పుట్టుకతోనే. హస్తసాముద్రికం ఎలా చెప్తారో నాకు తెలీదు. హ్మ్. నాకు తెలీదు, అసలు అడగలే నేనెప్పుడు. అంటే ఈ మధ్య పామిస్ట్రీ అని కాళ్ళకి కూడా ఇప్పుడు చూపిస్తున్నారు. కాళ్ళు లేనివాడు, అంటే ఒక శాస్త్రము ఇంప్లిమెంట్ చేయాలి అంటే అది మానవాళందరికీ ఉపయోగపడాలి. హ్మ్. అసలు పుట్టుక డేట్ లేనివాడు ఉంటాడా? హ్మ్. ఉండడు. వాడికి తెలియకపోవచ్చు ఎప్పుడు పుట్టాడు. అవును. కానీ పుట్టుక డేట్ ఉంటుంది. రైట్. పుట్టిన సమయం ఉంటుంది. హ్మ్. పుట్టిన ప్లేస్. స్థలం ఉంటుంది. ఆ అవును. స్థానం ఉంటుంది. హ్మ్. ఈ 3 లేని వాడు ఉండడు. హ్మ్. కానీ చేతులు లేనివాడు ఉంటాడు. కాళ్ళు లేనివాడు ఉంటాడు. హ్మ్. ఈ బొటనవేలు లేనివాడు ఉంటాడు. హ్మ్. అంటే ఇప్పుడు అన్నిటికంటే గొప్ప శాస్త్రము, జ్యోతిష్. నేను నేర్చుకున్నాను కాదు. హ్మ్. మహర్షులు అందించినటువంటి గొప్ప శాస్త్రం. వేదం నుంచి మనకు ఆవిర్భవించినటువంటి శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం. దీనికి ప్రధానంగా ఆధారం పుట్టిన సమయము, తేదీ, దాన్ని బట్టి మాత్రమే నిర్ణయం చేస్తాం. హ్మ్. ఒకప్పుడు ఎక్కువగా ఈ వేద పండితులు బ్రాహ్మణుల ఇంట్లోనే శిశువు జన్మించగానే హ్మ్. ఆ సమయాన్ని వాళ్ళు లెక్కించుకొని కూర్చొని వాళ్ళు రాసడం జరిగేది. తర్వాత క్షత్రియులు ఎక్కువగా చూపించుకునేవాళ్ళు. హ్మ్. ఎందుకంటే రాజ్యాధికారం పొందగలిగే యోగం ఉందా లేదా? హ్మ్. వీరాది వీరుడు అవుతాడా లేదా? ఆయుష్ ఎట్లా ఉంది? హ్మ్. వాడిని మహారాజుని చేస్తే ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారా లేదా? ఉంటారా లేదా? ఇందాక నేను ఒక ప్రశ్నలో మీకు మహారాజు యోగం గురించి చెప్పాను. అవునవును. ఆ మహారాజు యోగం ఆ పిల్లవాడికి ఉంటేనే వాడిని రాజుని చేసేవాడు. లేకపోతే వాడి తమ్ముడినో లేకపోతే వాడి అన్నయ్యనో ఇంకొక ఆల్టర్‌నేట్ ఇంకో పిల్లోడిని చేయడానికి హ్మ్. అవకాశం. హ్మ్. దానికోసం క్షత్రియ ధర్మంగా వాళ్ళు చూపించేవాళ్ళు. రాను రానున్న కాలంలో ప్రతి మానవుడికి కూడా అది అవసరమే. అవసరమైంది. వాళ్ళ గొప్ప శాస్త్రం కాదు. నా విషయానికొచ్చి, అంటే మిగిలిన వాళ్ళు ఎలా చూస్తారో నాకు తెలియదండి. హ్మ్. కానీ నేను మాత్రం ఎవరికైనా పుట్టిన తేదీ, సమయము ఏమి గనక తెలియకపోతే, హ్మ్. ఓ 60 ఏళ్ల మనిషి ఉన్నాడు. అప్పుడు అవేర్‌నెస్ లేదు. వాళ్ళ నాన్నగారు, అమ్మగారు నోట్ చేసి ఉండరు పాపం. అవును. అవును. అది ఎక్కడో ఒకళ్ళు నోట్ చేసినా ఆ పేపర్ ఎక్కడ పాపం పడేసుకొని ఉంటారు. హ్మ్. అటువంటి వాళ్ళకి మొట్టమొదట పేరు ఆధారంగా గోచారం మాత్రమే చెప్తామండి. ఈ సంవత్సరం వరకు మాత్రమే. జీవితకాలం మొత్తం చెప్పడానికి లేదు. హ్మ్. ఎవరన్నా వచ్చి పేరు అంటే బలం ఒక మీద సంవత్సరానికి చెప్పొచ్చా ఒక్క గురువు? సంవత్సరానికి చెప్పొచ్చు. ఓకే. ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు. అతనికి డేట్ ఆఫ్ బర్త్ లేదు. హ్మ్. గురువుగారు, నా విద్య అయిపోయిందండి. ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నాను. హ్మ్. నా పేరు పలానా రామారావు అండి. హ్మ్. మరి నాకు ఈ సంవత్సరం ఉద్యోగం వచ్చే ఎలా ఉంది అవకాశం అంటే ఉందా అంటే, చెప్పొచ్చు. హ్మ్. ఈ రామారావు అనే అక్షరానికి మొట్టమొదటి అక్షరం రా అనే అక్షరం. హ్మ్. మొత్తం 4 అక్షరాలు. ఈ 4 అక్షరాలు మొట్టమొదటి రా కాబట్టి రా అనే అక్షరం పలానా నక్షత్రము, పలానా రాశికి చెంది ఉందని చెప్పి రాసుకొని, తద్వారా ఇప్పుడు గోచారంలో ఆ రాశి వారికి ఎక్కడెక్కడ ఏ గ్రహాలున్నాయో, తద్వారా బాబు నీకు పలానా డేట్‌కి తప్పనిసరిగా ఉద్యోగం వస్తుంది అని చెప్పి ఖచ్చితంగా రాసిచ్చి పంపియచ్చు. అది ఛాలెంజ్ కూడా చేయొచ్చు. హ్మ్. హ్మ్. ఇది ఒకటి పద్ధతి. హ్మ్. రెండవ పద్ధతి, ఎవరైనా జాతకానికి వచ్చినప్పుడు అపాయింట్‌మెంట్ తీసుకుంటారు మామూలుగా. అవును. మేమేం చేస్తాం, 7 గంటల నుంచి 9 గంటల లోపు రండి అంటాం. అంటే హ్మ్. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళని. హ్మ్. వాళ్ళు 7-9 లోపు ఏదో టైంలో వస్తారు. హ్మ్. వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నా ఆశ్రమ ప్రవేశం ఎప్పుడైతే జరిగిందో, హ్మ్. ఆ గడప లోపలికి ఎంటర్ అయిన టైం ఉంటుంది. హ్మ్. దాన్ని నోట్ చేస్తాం. హ్మ్. దాన్ని ప్రశ్న జాతకము అంటారు. హ్మ్. అంటే ఇప్పుడు వాళ్ళకి జాతకము పుట్టినప్పుడు కాదు. హ్మ్. ఏ రోజైతే గురువు యొక్క ఆశ్రమంలో అడుగుపెట్టాడో,
అదే అతని పుట్టుక, ఉహు, అదే అతని నక్షత్రం, అదే అతని చక్రం. ఉమ్, ఆ చక్రాన్ని వేసి ఏ పని మీద వచ్చారో కనుక్కుంటాం. ఉమ్, మిగిలినవన్నీ చెప్పం. ఉమ్, ఏ పని మీద వచ్చారో నా దగ్గర అంటే ఏ ప్రాబ్లంతో వచ్చారో, అది హెల్త్ ప్రాబ్లమా, ఇంకేదో ఉద్యోగమా, వ్యాపారమా, ఏదో చెప్తారు. ఉమ్, ఆ అతను నా ఆఫీసులోకి ప్రవేశించిన సమయానికి ఉన్నటువంటి చక్రం ఆధారంగా ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయో లెక్కబెట్టి ఈ పని అవుతుందా అవదా చెప్పేయచ్చు. ఓకే. ఉమ్, 100కి 100 పాళ్ళు చక్కగా చెప్పచ్చు. ప్యూర్ యాక్యురేట్. ఓకే. ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే అన్నీ కరెక్ట్‌గా ఉంటాయి. అంటే సంవత్సరం చెప్తారు, ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్తారు, టైం అన్నీ చెప్తారు. దానికి తగ్గట్టుగా పేర్లు పెట్టుకోని వారుంటారు. వేరే పేరు పెట్టుకుంటూ ఉంటారు. అంటే అవునమ్మా. నక్షత్రం వేరేదొచ్చి పేరు వేరుగా పెట్టుకొనుంటారు. అవునమ్మా. వాళ్ళకేమైనా ఈ మార్పులు, చేర్పులు లేదా ఆ పేరును బట్టి వాళ్ళ జాతకాలు మారిపోయే అవకాశాలు అలా ఏదైనా ఉంటుందా? అమ్మ, నా నా పేరు భమిడిపాటి రవికృష్ణ శర్మ. అవును. మరి వేరే వాళ్ళ గురించి మాట్లాడద్దు మనం. హ్మ్. రా అనే అక్షరం నా మొట్టమొదటి పేరు. హ్మ్. పూర్తి పేరు నాన్నగారు వాళ్ళు పెట్టిన పేరు సత్య అనంత రవికృష్ణ శర్మ. హ్మ్. సా అనే అక్షరం హ్మ్. గోస సీసు. హ్మ్. నాది యాక్చువల్గా శతభిష నక్షత్రం అవ్వాలి. హ్మ్. కానీ నేను పుట్టింది పలానా డేటు పలానా టైంకి పూర్వభద్ర నక్షత్రం అనుకోండి నాది. హ్మ్. హ్మ్. పేరు పెట్టింది ఒకటి, హ్మ్. రవికృష్ణతో చలామణి అవుతున్నా, హ్మ్. చాలా సంతోషంగా గడుపుతున్నా, హ్మ్. గొప్పగా గడుపుతున్నాను నేను, సంతోషంగా. సంతోషంగా ఉన్నా నేను, హ్మ్. నా వరకు నేను సంతోషంగా ఉన్నా. హ్మ్. సపోజు ఎవరో పేరు బాగా కలిసి వచ్చిందని రేపే నేను రేవంత్ రెడ్డి అని మార్చుకుంటా, హ్మ్. ముఖ్యమంత్రి అయిపోతానా? అంటే నా డౌట్ అది కాదండి. మీరు చెప్పింది ఓకే. ఇప్పుడేంటంటే ఒకవేళ వాళ్ళ ఆ పేరు అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్‌ని, వాళ్ళ ప్లేస్ ఆఫ్ బర్త్‌ని కాకుండా వేరే పేరు ఏదైనా పెట్టుకుంటే వాళ్ళకొచ్చే యోగం రాకుండా ఉండే నేను అదే అవకాశం ఏదైనా చెప్తున్నానమ్మా. నేను రేవంత్ రెడ్డి అని పెట్టుకున్నంత మాత్రాన ముఖ్యమంత్రిని గాను, ఇప్పుడు మార్చుకోవడం ఆయన కాదండి. రవికృష్ణ అని పెట్టినంత మాత్రాన జ్యోతిష పండితుడు గాడు. గుర్తుపెట్టుకోండి. ఓకే. పేరులో ఎటువంటి యోగాలు ఉండవు, 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 హ్మ్. ఉండవు. ఈ మధ్య ఆకాంక్ష ఉందనుకోండి, ఈమె కొత్తగా తయారయ్యారు ఈ మధ్య. భూత వైద్యులు అంటాం వాళ్ళని, జ్యోతిష పండితులు అనం. హ్మ్. అంటే వాళ్ళు ఒక రకమైనటువంటి ప్రమాణం లేని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. హ్మ్. వైద్యం అంటేనేమో శాస్త్రం. హ్మ్. భూత వైద్యం అంటే కనపడని దానికి వైద్యం చేయటం. ఓకే. భూతం కనపడదు కదా! హ్మ్. కేఏ ఆకాంక్ష అని పెడతాడు. హ్మ్. పెట్టంగానే ఈవిడ వెంటనే ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతుంది. అప్పటి వరకు 10th ఫెయిల్ అవుతుంది. ఆకాంక్ష వెంటనే ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతుంది. ఎగ్జామ్ రాయక్కర్లా. హ్మ్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ హ్మ్. వస్తుంది అట్లా. ఇప్పుడు న్యూమరాలజీ అదే కదండీ అమ్మా నడుస్తుంది. 100% రాంగ్. ఓకే. నీకు ఆ సమయానికి యోగం పొందే అవకాశం ఉంది. హ్మ్. ఏదో వాడి దగ్గరికి వెళ్ళావు. వాళ్ళు చెప్పారు. నీకు కలిసి వచ్చింది టైం తప్ప 100% రాంగ్. హ్మ్. 100% రాంగ్. హ్మ్. పేరులో ఏముండదు. హ్మ్. చంద్రశేఖరరావులు కొన్ని కోట్ల మంది ఉంటారు. అందరు ముఖ్యమంత్రులు గారు. హ్మ్. అంబానీ చాలా మంది ఉంటారు. ముఖేష్ అనే వీళ్ళు ఈ మధ్య టీవీలో కూడా నేను నా పేరు ముఖేష్. మా అమ్మ 2 గాజులు అమ్మే అంటుంటాడు వాడు. మరి అదే ముఖేష్ అపర కోటీశ్వరుడు అయ్యాడు. హ్మ్. వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఆఫ్ నేమ్. బిట్వీన్ 2 ముఖేష్ నాకు తెలీదు. రైట్. ఈ ముఖేష్, ఆ ముఖేష్ ఇద్దరూ తెలీదు. ఎందుకు తెలియదు అంటే పేరులో ఏం లేదంటున్నా నేను. హ్మ్. హ్మ్. పేరులో ఏం లేదమ్మా. రాయని పెట్టుకున్నా హ్మ్. నీ జాతకం బాగుండాలి. హ్మ్. చీపురు అని పెట్టుకున్నా హ్మ్. నీ జాతకం బాగుంటే కోటీశ్వరుడు అయిపోతావు. నీ ఓకే. జాతకం బాగుంటే ప్రధానమంత్రి అవుతావు. చీపురు అని పెట్టుకుంటే చాలు. నువ్వు వేరే పేర్లు పెట్టుకోకర్లా. దేవుడి పేరే పెట్టుకోకర్లా. ఓకే. చాలా చాలా అంటే చక్కటి వివరణ అంటే ఇచ్చారు గురువుగారు యాక్చువల్‌గా. అంటే ఎందుకు హ్మ్. నేను అదే అంటాను. మానవాళిని ప్రయోజనం వైపు నడిపిద్దాం. హ్మ్. హ్మ్. ఒరేయ్! నువ్వు ఒక 12 సూత్రాలు ఉంటాయి. ఇవి పాటించరా? ఈ హ్మ్. 12 సూత్రాలు పాటిస్తే నీ అభివృద్ధికి ఎటువంటి లోటుండదు. హ్మ్. నీ జాతకంలో 9 గ్రహాలు నాశనం అయిపోవుండొచ్చు గాక. హ్మ్. హ్మ్. నీకు కలిసి రావచ్చు గాక. కలిసి రాకపోవచ్చు గాక. నక్షత్రం బావుండలేకపోవచ్చు గాక. నువ్వు దరిద్రం ఉండొచ్చు గాక. 12 సూత్రాలు పాటించు. హ్మ్. నువ్వు అభివృద్ధి చెందిపోతావు. ఓకే. ఇది జ్యోతిష్యం. రైట్. గురువు చెప్పేది 60 మందికి ఇలు దిద్దబెడతాడండి. హ్మ్. హ్మ్. 60 మందికి ఇలు దిద్దబెడతాడు. హ్మ్. కానీ కొంతమంది పాస్ అవుతారు. కొంతమంది ఫెయిల్ అవుతారు. కొంతమంది ఫస్ట్ క్లాస్ వస్తారు. కొంతమంది సెకండ్ క్లాస్ వస్తారు. అంటే గురువు జాతకం బాలేదంటారా? ఇలు రాసిన వాడి జాతకం బాలేదంటారా? రాసిన వాడిదే బాలేదు. నేనేమంటానంటే హ్మ్. ఒకడు రాసి గుర్తుపెట్టుకున్నాడు. ఫస్ట్ క్లాస్ వచ్చాడు. హ్మ్. ఒకడు రాసి పరీక్షల వరకే గుర్తుపెట్టుకున్నాడు. సెకండ్ క్లాస్ వచ్చాడు. ఒకడు రాసి మర్చిపోయాడు. ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయ్యారు.
సో నీ సాధన ఏదైతే ఉందో అదే నీ అభివృద్ధి వైపు తీసుకెళ్తుంది తప్ప శనిగ్రహము, ఓ కుజగ్రహము, ఓ రాహుగ్రహము నిన్ను నాశనం చేయలేవు, నువ్వు నాశనం కావు. వాటిని అవి అధికారులండి మనని పరిపాలిస్తూ ఉంటారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎవరైతే మనకెందుకు, మనకు కావాల్సిన మంచి చేస్తాడు ఆయన. మనం ఆ సదుపాయాలు పొందాలి, డెవలప్ కావాలి. నార్త్ ఆయన వస్తేనేమో గొప్పవాడు, సౌత్ ఆయన వస్తేనేమో నీచేవాడు కాదు కదా. సో గ్రహాలు అనేవి అధికారులు. ఆ అధికారుల యొక్క శక్తిని బట్టి వాళ్ళ యొక్క అనుమతిని మనం పొంది మనం యాజ్ పర్ రూల్స్ ఒక ఇల్లు కట్టామనుకోండి, ఎవడొచ్చి పడగొట్టాడు. ఆ అధికారికి నేను లంచం ఇచ్చి ఓ పూజ చేసి ఓ హోమం చేసి ఇల్లు రోడ్డు మీద దాకా కట్టేస్తా. ఈ అధికారి వెళ్ళిపోయాక ఇంకో అధికారి వస్తాడు, పడగొట్టేస్తాడు. అంటే శని వెళ్ళిపోయాడు, కుజుడు ఎంటర్ అయ్యాడు, ఇల్లు కూలిపోతుంది. చాలా చక్కటి వివరణ ఇచ్చారు జ్యోతిషానికి సంబంధించి. మామూలుగా పేర్లకు సంబంధించి చాలా మందికి ఉంటాయండి ఇలాంటి డౌట్స్. అయితే నాకే ఉంది, నా నా రాశికి సంబంధించి నా పేరుకి సంబంధించి చాలా తేడాలు ఉన్నాయి. ఇప్పటి వరకు నాకు కూడా ఇది కరెక్టేనా, ఎందుకు ఇలా పెట్టారు అంటే మా తాతగారి పేరుని తీసుకొని పెట్టారు అని మా నాన్నగారు చెప్తూ ఇంకో విశేషం ఉంది, మీకు అర్థం వస్తున్నాను. ఇంకా నా స్పెషాలిటీ చెప్తున్నా. ఇందాక 2 చెప్పాను. ఒకటేమో పేరు బలం మీద, 2 ప్రశ్న జాతకం. నేను రీసెర్చ్ చేశానండి. చెవు చూసి జాతకం చెప్తా నేను. అవునా? ఎవ్వరికి డేట్ ఆఫ్ బర్త్ అవేం లేని వాళ్ళకి వాళ్ళ 2 చెవులు చూసి నేను జాతకం చెప్తూ ఉంటాను. ఓకే. మరొక ఇంటర్వ్యూ ఎప్పుడైనా తీసుకుందాం, మీ ఇష్టం వచ్చిన వాళ్ళని పిలవండి, వాళ్ళని కూర్చోబెట్టండి అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళని వాళ్ళ 2 చెవులు చూసి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళ అభివృద్ధి ఎంత ఉంది, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ పరిస్థితి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా మీరు చెవులను చూసి చెప్పొచ్చు కదా. అంటే వాళ్ళు అంటే నేను ఇందాక ఏం చెప్పాను, అన్నిటికంటే గొప్ప శాస్త్రం జ్యోతిష్యం. అవును. ఇప్పుడు స్కానింగ్ మిషన్ ఉంది, స్కానింగ్ రిపోర్ట్ ఉంది. స్కానింగ్ ప్రకారం వచ్చిన రిపోర్ట్ ప్రకారం నేను వైద్యం చేస్తా. నాకు ఇక్కడ స్కానింగ్ మిషన్ లేదు. ఇప్పుడు ఏం చేయాలి నేను? అతనికి ఉన్నటువంటి రుగ్మతను బట్టి నేను ట్రీట్మెంట్ చేస్తా ఫస్ట్, స్కానింగ్ మిషన్ తర్వాత. అంటే ముందు అర్జెంటుగా ఫస్ట్ ఎయిడ్ చేయాలి నేను. స్కానింగ్ దాకా ఆగితే ఫస్ట్ ఎయిడ్లోనే ప్రాణం పోతుంది. సో ఈ ఫస్ట్ ఎయిడ్ లాంటిది నేను చెప్పేటువంటి చెవులు చూసి చెప్పడం అనేది అతనికి ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి అప్పటికప్పుడు ఒకవేళ ఉన్నాయనుకోండి, చక్కగా గ్రహాలు నక్షత్రాలు మంచి స్కానింగ్ రిపోర్ట్, ఎంఆర్ రిపోర్ట్ వస్తుంది, మనకి సిటీ స్కాన్ చేయొచ్చు, చేసి మనం రోగానికి మందు వేయచ్చు. బిఫోర్ దట్ నాకున్నటువంటి పరమాత్మ, ఆ జగజ్జనని అమ్మవారు ఇచ్చినటువంటి అనుగ్రహం, శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆశీస్సులు, మా తల్లిదండ్రుల యొక్క దీవెనలు, నేను చెవులు చూసి పర్ఫెక్ట్గా మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎంత పర్ఫెక్ట్గా జాతకం చెప్తామో నేను చెవులు చూసి అంత బాగా చెప్తాను జాతకం. అంటే నేను ఇందాక అడిగారు కదా, డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఎలా చెప్తారు. సో చాలా ఇంట్రెస్టింగ్ అండి. చెవులు చూసి జాతకం చెప్తారు. నేను ఇది కూడా ఫస్ట్ టైం వింటున్నాను, చెవులు చూసి జాతకం చెప్పే వాళ్ళు ఉంటారు అని. నాకు అది రికార్డు కూడా ఉంది. ఓకే. ముఖస్థుతి చూసి చెప్పే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ముఖాలను చూసి చెప్తారు అని, గురుగారు చెప్పినట్టుగా పామిస్ట్రీ అని, ఇలా రకరకాలుగా హస్త సాముద్రికం అని, ఇలా మనం చాలా న్యూమరాలజీ అని ఇలా చాలా విన్నాము. ఇక చెవులు చూసి జాతకం చెప్తారు, ఎలా చెప్తారు అనేది ఒకసారి మళ్ళీ దానికి సంబంధించిన ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఏదేమైనప్పటికీ పేర్లకు సంబంధించి మనం ఒక పేరు పెట్టుకుంటాం, మన రాశి కానివ్వండి మనది వేరుగా ఉంటుంది, మన డేట్ ఆఫ్ బర్త్ వేరుగా ఉంటుంది. ఈ 2 మ్యాచ్ కాకుండా ఉంటే మన లైఫ్ ఎలా ఉంటుంది అనే డౌట్స్ చాలా మందికి ఉంటాయి. అదే ఇప్పుడు నేను అడగడం జరిగింది. సో అసలు పేరులో ఏమీ లేదు, జాతకంలోనే ఉంటుంది. వాళ్ళు పుట్టిన టైము, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటే 100% వాళ్ళు ఎలా ఉంటారు అనేది క్లారిటీగా చెప్పొచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పారు విషయాన్ని, అందరికీ బోధపడిందని అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.